హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కూతురు ఇంటికి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పిన కనకం లేదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కనకం అయితే రాజు వాళ్ళ ఇంటికి వస్తుంది. కనకాన్ని చూసిన రుద్రాన్ని అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇలా వచ్చావు, మళ్ళీ వరుసలు కలిపి నీ కూతుర్ని ఇంటికి తీసుకొద్దామని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది. ఇదేంటి నా కూతురు ఏదో తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయినట్టు మరలుతున్నావు నువ్వు, నా కూతురు ఇంటికి వచ్చే అవకాశం లేదని చాలా ఆనందపడుతున్నట్టున్నావు, నా కూతురు ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అని కనకం అయితే అంటూ ఉంటుంది. కనకం మాటలు ధాన్యలక్ష్మి రుద్ర అంతే షాక్ అప్ అలాగే చూస్తూ ఉంటారు. నా కూతురు ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి, నా కూతురు ఈ ఇంటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టే పీటల మీద నా కూతురు పట్టుచీర పెట్టి పూజ చేస్తున్నారు. నా కూతురు స్థానంలో తన పట్టుచీర పెట్టి పూజ చేస్తున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి నా కూతురు మళ్ళీ ఇంటికి రావడానికి అని కనకం అయితే అంటూ ఉంటుంది. కనకం మాటలకు రుద్రాన్ని ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, నా కూతురు చేసిన వినాయకుడే ఇంటికి తీసుకొచ్చారు, నా కూతురు తన చేతులతో చేసిన వినాయకుడు అది అని కనకం అయితే అంటూ ఉంటుంది. ఆ మాట మీద షాక్ అవుతాడు. ఏంటి ఇది కళావతి చేసిన వినాయకుడు అని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అల్లుడు గారికి నా కూతురు మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అది మొన్న మా ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది, కానీ అది వ్యక్తపరచడం రాలేదు. కొన్ని రోజులు అదంతా సర్దుమరుగుతుంది. అప్పుడు నా కూతురు ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది, నా కూతురు ఇంటి కొడలుగానే ఉంటుంది, ఈ ఇంట్లో నా కూతురు ఖచ్చితంగా అడుగు పెడుతుంది అని కనకం అయితే చెప్తుంటుంది. కనకం మాటలకు రుద్రాన్ని షాక్ అప్ అలాగే చూస్తుంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.